హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరూ బాగున్నారు కదా? ఓకే, ఇప్పుడు మనము ఈ నెల 22వ తారీఖు నుంచి మన గవర్నమెంట్ రూల్స్ కొన్ని మారుస్తుంది. అదే ట్యాక్స్ కేటగిరీ చేంజ్ అవుతుంది. సో 12% స్లాబ్ అనేది ఇక ఉండదు. సో కాబట్టి 12% స్లాబ్లో నుంచి 5%కి మారినది ఎలా, 18%లో నుంచి 5%కి మారేది ఎలా, ఇదంతా ప్రాసెస్ ఎలాగో ఒకసారి నేను చూపిస్తాను, మీరు చూడండి. ఇంకొకటి దీంట్లో చిన్న విషయం ఉండదు, మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఒకేసారి 12%లోని ఐటమ్స్ అన్నీ 5%లకు మార్చాలంటే ఈజీ. బట్ కొన్ని ఐటమ్స్ 12% నుంచి 18 పోయింటాయి, కొన్ని ఐటమ్స్ 18 నుంచి 5కి వచ్చినాయి. అలా చేంజ్ అయినప్పుడు ఇండివిజువల్గా చేసుకోవాలా. అన్నీ ఒకేసారి మీ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ ఒకేసారి చేంజ్ అవ్వాలంటే చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. అది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి వీడియోని జాగ్రత్తగా. ఇక్కడ ఉన్నారు కదా, మనం ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్తాము, మాస్టర్స్లోకి వెళ్తాము, ట్యాక్స్ కేటగిరీ మోడిఫైలోకి వెళ్తాం. ఇక్కడ చూడండి 12% అన్నీ 5%లకి మారుతాయి. డేటు 22 ఐ థింక్ 22 నుంచి 5%కి మారాలి. ఎస్, ఇలా సేవ్ చేసేసుకుంటే మీ 12% ఐటమ్స్ అన్నీ 5%లకు మారిపోయింటాయి. సో నో ప్రాబ్లం, దీని ద్వారా ఏమి ఇష్యూ ఉండదు. బట్ కొన్ని 18%లో ఉన్న ఐటమ్స్ కొన్ని 5లకు మారినాయి, బట్ అన్నీ మారలేదు. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది కొన్ని ఐటమ్స్ మటుకే మారినాయి. అప్పుడు ఎలా చేసుకోవాలనేది మీకు డౌట్ రావాలా. సో నేను చూపిస్తాను. అన్నీ మారితే కన్నా ఈజీ, మీ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ మారితే కన్నా చాలా ఈజీ. ఇవాళ చూపించానే అలా చేంజ్ చేసుకోవచ్చు. లేదు కొన్ని మారినాయి కొన్ని మారలేదు అంటే కొన్ని ఐటమ్స్కే మారినాయి, అప్పుడు లిస్ట్లోకి వెళ్ళాలి. అన్నీ ఎంటర్లే కొడుతున్నాను, ఇక్కడ వై పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇది 18%, కొన్ని 28 ఉన్నాయి. సో ఇవన్నీ ఎలా చేయాలా? 28%ది 5లకు మారింది కొన్ని. సో అన్నీ మారలేదు, ఆల్ టెమ్ కొడితే మాడిఫై అవుతుంది. ఇక్కడ టైప్ చేశారు అనుకోండి, 22 9 5 18 వచ్చింది అనుకోండి, 18 ఇలా టైప్ చేస్తే ఏమవుతుందంటే ఇలా టైప్ చేస్తే మీకు 28% అన్నీ మారిపోతాయి ఈ డేట్ నుంచి. కానీ కొన్నే మారాలా, కొన్ని మారకూడదు. అలాంటప్పుడు మనం బయటికి రావాలా. సేవ్ చేయలేదు, బయటకు వస్తున్నా. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ F3 కొట్టి క్రియేట్ చేయండి. ఒకటి F3 GST 28% to 5%, అలాగే 18%లోకి వచ్చినా 18%. ఓకేనా, అలా కూడా పెట్టుకోవచ్చు. ఒకటి సపరేట్గా క్రియేట్ చేయాలి, ట్యాక్స్ కేటగిరీ గూడ్స్. ఇక్కడ 28% పెట్టుకోవాలి. ఓల్డ్ది ఎలాగుందో అలాగే ఉంటుంది. ఇక్కడ 22 డేట్ నుంచి ఈ డేట్ నుంచి ఇది 5%కి మారుతుంది. సో ఇక్కడ సేవ్ చేయాలి. రైట్, ఇలా చూడండి, ఈ ఐటమ్ ఒక్కటే దీనికి మార్చాము. F2 సేవ్. ఇక్కడ చూడండి, ఇదిగోండి 28% నుంచి 5%కి ఈ ఐటమ్. మళ్ళీ ఈ ఐటమ్ మారలేదు, ఇంకొకటి 28 ఉండాలి కదా. సారీ, మనం ఇప్పుడు తప్పు చేసాం, 28నే మార్చాం, కొత్తది క్రియేట్ చేయలేదు. లేదు, F3 కొట్టి క్రియేట్ చేసాం, కరెక్ట్. సో 28% నుంచి 5%కి మారినది. ఓకే,
ఇప్పుడు మనం 28ది 5 లేక్ మారినప్పుడు అలా చేశాము, అలా 18% లేదు కూడా కొన్ని ఉన్నాయి. చూడండి, ఇది 18% ఉంది, ఇక్కడ కూడా 18% ఉంది. సో ఈ 2 ఐటమ్ మారలేదు, ఓన్లీ ఒక ఐటమ్ మటుకే 5%కి మారింది. అప్పుడు దీన్ని ఓపెన్ చేశాను, ఇక్కడికి వచ్చాను, ఇక్కడ కూడా ఒకటి F3 ఒకటి క్రియేట్ చేస్తున్నాను. చూడండి, GST స్పేస్ ఇవ్వండి, 18% to 5%, అంటే 18% నుంచి 5% మారిన వాటికి ఇది గూడ్స్ 18%. సో ఇక్కడ నుంచి డేటు 22nd 9, ఇక్కడ డేట్ నుంచి ఇది 5% అవుతుంది. రైట్, సేవ్ చేయండి, F2. ఇప్పుడు చూడండి, ఈ ఐటమ్ ఒక్కటే మనకు మారింది, ఈ ఐటమ్ మారలేదు, ఇది 18% అలాగే ఉంది. సో ఈ యొక్క ఐటమే మారింది. సో ఇలా మారిన ఐటమ్స్కి ఇంకా నెక్స్ట్ స్లాబ్లో రెడీగా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఇది కూడా మారింది అనుకోండి, దీంట్లోకి వచ్చి రాగానే ఇక్కడ 18% కొట్టగానే మీకు ఇలా వస్తుంది, 18 to 5 మారినది ఇది, దీన్ని పెట్టాలి, మారింది ఈ ఐటమ్, F2 కొట్టండి. ఓకే, ఈ రకంగా చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే ఫోటో కొట్టి వాట్సాప్లో పెట్టండి, మీకు దానికి అప్డేట్ ఇస్తుంటాను. ఓకే, మన ఛానల్ కంపల్సరీ లైక్ చేయండి. ఏదైనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.